ఈ రోజు ఏం వంటలు చేశారు అత్తయ్య? స్మెల్ అయితే అదిరిపోతాంది. నెయ్యి స్మెల్ అయితే గుమగుమలాడుతాంది. ఏం వంట చేశారు ఈరోజు? ఓ బిసిబిల్లాబాత్ అత్తయ్య. అసలు భలే ఉంది. అందుకనే మంచి స్మెల్ వస్తుంది అత్తయ్య. భలే ఉంది కలర్ఫుల్ గా బిస్బిల్లాబాత్. ఇంకా ఏం చేశారు అత్తయ్య? వైట్ రైస్, గోంగూర పచ్చడి, నెయ్యి. ఆహా! ఈరోజు అదురు సత్తయ్య వంటలు. వడియాలు పిల్లల కోసం వడియాలు చేశారా ఈరోజు? తర్వాత వచ్చేసరికి కర్డ్ రైస్. ఇవన్నీ ఉంటే బిస్మిల్లాబాద్ కర్డ్ రైస్ ఉంటే మా పిల్లలు అయితే అన్నమే తినరండి, ఈ రెండే తింటారు. అందుకోసమని అన్నం అయితే కొంచెమే చేసాము. అన్నంతో పాటు గోంగూర పచ్చడి అయితే చేసాము. మీకు ఈ రెసిపీస్లో ఏదైనా రెసిపీ కావాలి అని అంటే కామెంట్ చేయండి. బిస్మిల్లాబాద్ ఎలా చేయాలి అనేది మీకు కావాలి అని అంటే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా చూపిస్తాను. అదేవిధంగా గోంగూర పచ్చడి కావాలన్నా, ఏ రెసిపీ కావాలన్నా, వెజిటేరియన్ రెసిపీస్ ఏది కావాలన్నా కామెంట్ చేయండి. నేనైతే సపరేట్గా వీడియో అయితే చేసి మీకైతే చూపిస్తాను. థ్యాంక్ యూ.